గాయ్స్, ఈరోజు అయితే మనము మా పెరళ్ళ కూరగాయలు చూస్తాం. అంటే కూరగాయల చెట్లు చూద్దాం. ఓకే, సరే పదండి. ఈ ఫస్ట్ అయితే ఇవి చూపెడదాం. ఇప్పుడిప్పుడే నాటేసాం మేము. ఇది మెంతి, కొత్తిమీర, ఇంకా సాంబార్ అవి అన్నమాట. ఇవి మొత్తం ఒకసారి దింపుకొని ఇగో ఈ చిక్కుడు చెట్లు, ఆనికాయ చెట్టు, ఇక చిక్కుడు చెట్లు అందరింటికాడ ఉంటాయేమో. మీకు తెలుసా ఏమంటారు, మా ఇంటి కాడ కంది చెట్టు కూడా ఉంది. ఇవి చిన్న చిన్న టమాటా చెట్లు మేము ఇప్పుడిప్పుడే పెట్టాం. ఇప్పుడు కాదు, అంటే అవుతుంది కొన్ని రోజులు. వంకాయ చెట్లు కూడా పెట్టినాం, చిన్నవి మస్తు అనిపిస్తుంది కదా. ఇది కాకరకాయ చెట్టు, కానీ కాకరకాయలు మెల్లమెల్లగా వస్తాయి. ఇక చూసి నడవాలి. ఇది పెద్ద వంకాయ చెట్టు. ఇది మొత్తం ఇక ఇంకా చూద్దాం. బంతి చెట్లు బాగానే ఉన్నాయి. నేను మీకు కూరగాయల గురించి చెప్పిన కానీ ఒక ఫ్లవర్ చూపిస్తాను, ఎందుకంటే ఆ ఫ్లవర్ మస్తు పెద్దగా ఉంది. సరేనా, ఇదిగోండి, ఇదే బంతి పువ్వు. బాగా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి, కానీ క్యూట్ కనబడతాయి. చిన్న బంతి పూలు, పెద్ద బంతి పూలు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ నేను పెట్టిన ఒక వీడియో, ఒక ఫుల్ వీడియో పెట్టిన కానీ తోటది చూసిండ్రు అనుకుంటాను మీరు. చాలా అంటే బంతి పువ్వులు, ఇంకా ఇది కంది తీయలే. మొన్న నేను వీడియో తీసిన చూడండి, అప్పుడు ఈ ఫ్లవర్స్, ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ పేరు తెలియదు అన్నా కదా. ఈరోజు మా నాన్న చెప్పింది ఇది ఆకాశ మల్లెలంట. దీని పేరు బాగానే ఉంది పేరు, కానీ ఈ ఫ్లవర్కి సెట్ కావాలి. ఆకాశ మల్లెలు అంటే బ్లూ కలర్ ఉంటాయి కదా, బాగుండు. పేరు మెల్లవాలి ఎందుకంటే ఇక్కడనే చిన్న చిన్న టమాటాలు పెట్టిళ్ళు. మా మమ్మీ అయితే ఇది ఒక్కితే నన్ను వదిలిపెట్టదు. ఇక ఇది మ్యాంగో ట్రీ. ఇక్కడ కాకరకాయ బాగా పెరిగింది. బీరకాయ చెట్టు, అది జామకాయ చెట్టు. ఇదైతే మా పెరడి. బాయ్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.